ఇక ప్రజాక్షేత్రంలో బలంగా పనిచేస్తా, నిజం నిలకడ మీదే తెలుస్తుంది, నేను ఎలాంటి తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలో బయటపడతా, ఎప్పటికైనా న్యాయం ధర్మమే గెలుస్తుంది. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు. ఇంటికి రాగానే కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగం. నేడు ఎర్రవల్లికి కేసీఆర్ని కలనున్న కవిత. ఒకసారి డీటెయిల్గా చూద్దాం దీని గురించి. ఇదిగో, నేను ఏ తప్పు చేయలేదు, అపవాదులన్నింటినీ తొలగించుకొని నేను కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తా, ఇక నుంచి ప్రజాక్షేత్రంలో బలంగా పోరాడతానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికైనా న్యాయం ధర్మం గెలుస్తుందని అన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్లోని తన నివాసానికి చేరుకొని కవిత పార్టీ శ్రేణులకు ఘనస్వాగతం పలికాయి. ఇక ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. న్యాయబద్ధమైన పోరాటం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది, నేను ఎలాంటి తప్పు చేయలేదు, కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు న్యాయం గెలుస్తుంది, నిజం నిలకడ మీద తెలుస్తుందని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నా. కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటకు వస్తా, ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తా, నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటా, కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని అన్నారు కవిత. మరి ఇన్ని రోజులు ఏం చేశారు? ఇన్ని రోజులు ప్రజలు లేనట్టే కదా, మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నామంటే మీరు ప్రజాప్రతినిధి అయి ఉండి ప్రజల్లో లేనట్టే కదా. బలంగా ప్రజల్లోకి వెళ్తారు ఎవరనాలే? ప్రతిపక్ష పార్టీగా ఉండి ఉద్యమాలు చేసో, పోరాటాలు చేసో, ప్రజల కోసం అనేకంగా కృషి చేసో, ఆ నిరుద్యోగుల కోసం, ఉద్యోగాల కోసం రోడ్డున ఎక్కువ ఇలాంటి ఉద్యమాలు చేసి జైలుకు పోయి బయటకు వస్తే ఈ రాజ్యం నా మీద కక్ష కట్టింది, ఈ రాజ్యం నా మీద ఒత్తిడి తీసుకొచ్చింది, అనవసరంగా జైలు పాలు చేసింది, మీరు ఎంత ఒత్తిడి చేస్తే అంత బలంగా బయటకు వస్తానని చెప్పి ఉద్యమాలు చేస్తే ఓ సరైన పద్ధతి ఉంటుంది. దొంగదందాలు దొరికి అరెస్ట్ అయ్యి జైలు నుండి బయటకు వచ్చి నేను ప్రజలకు బలంగా పోతా అంటున్నారు. మరి ఇన్ని రోజులు ప్రజలు లేరా? ప్రజాప్రతినిధిగా పనిచేసి మీరు ఏం చేసి ప్రజలు లేకుండా ఎడబోయారు? మరి మీరు చెప్పకనే ఏం చెప్తున్నారంటే ఇన్ని రోజులు నేను ప్రజలు లేనని చెప్తున్నట్టే కదా. మీరు చెప్పకనే ఏం చెప్తున్నారు? ఇన్ని రోజులు నేను ప్రజల్లో లేను, ఇప్పుడే ప్రజల్లోకి వస్తానంటే చెప్తున్నారు. ఇది అవునా కాదా చూసేటువంటి వ్యూవర్స్ ఒకసారి మీరు కామెంట్ చేయండి. నిజానికి మీరు ఇన్ని రోజులుగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య మీదో, విద్యార్థుల సమస్యల మీదో, వైద్య రంగంపై నిరీక్షణ వహించినటువంటి ప్రభుత్వం మీదో, ఇటువంటి వాటి మీద మీరు ప్రజా ఉద్యమాలు చేపట్టి ప్రజా ఉద్యమాల్లో ఉండి ముమ్మరంగా ముందుకు వెళ్ళి ప్రజల కోసం పోరాడిన వ్యక్తిగా ఉంటే అప్పుడు మిమ్మల్ని కనుక రాజ్యం అంటే ప్రభుత్వం కనుక ఒత్తిడి తీసుకొచ్చి మిమ్మల్ని కేసుల పాలు చేసి మిమ్మల్ని దౌర్జన్యంగా తీసుకొని అరెస్ట్ చేస్తే అప్పుడు మీరు మాట్లాడిన ఒక సాధకత దొరుకుతుంది. ఇప్పుడు అంతే ఏంటంటే దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం, ఆ యొక్క కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం. పక్కదారి అంటే ప్రజల్లో నుంచి ఆ యొక్క ఆలోచన తీసివేయాలి. ఇదొక ఎజెండా, ఆ ఎజెండాగా ఈ మాటలను బయటకు వస్తున్నాయి. ప్రజల్లోకి బలంగా వెళ్తారని ఇప్పుడు అంటున్నారు. మరి మీరు ఒక ప్రజాప్రతినిధి, ఎంపీగా ఉన్నారు, తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు, నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీ అయ్యారు, మేనేజ్మెంట్ కోటా కింద మీ నాయన ముఖ్యమంత్రి కాబట్టి ఎమ్మెల్సీ వచ్చింది. మరి ఇన్ని రోజులు మీరు ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజలకు పోలేదన్నట్ట మీ ఉద్దేశం ఏంది? ఇప్పుడు బలంగా పోతాడు, అప్పుడు బలంగా పోనట్టే కదా. దాని అర్థం ఆ రకంగా ఉంటుంది కదా. మరి దీన్ని ఏకీభవిస్తారా అంటే ఇప్పుడు మనం కమ్యూనిటీలో పోస్ట్ పెట్టి 7 నిమిషాలు అవుతున్నది, 63% మంది మేము సమర్థిస్తలేమని చెప్తున్నారు. ఇంకా చూస్తే కవితకు గ్రాండ్ వెల్కమ్. ఢిల్లీలోని తిహార్ జైలు నుంచి విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బుధవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమెను బెయిల్పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇక శంషాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద బంజారాహిల్స్లోని ఎమ్మెల్సీ నివాసం వద్ద కవితకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. దాదాపు 5.5 నెలల తర్వాత కవిత హైదరాబాద్కి చేరుకున్నారు. ఫోన్ అక్కడే ఉంది. కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. దాదాపు 5.5 నెలల తర్వాత కవిత హైదరాబాద్కు చేరుకున్నారు. చిన్న ఫోన్. ఇక 1000 కార్లతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా బంజారాహిల్స్లోని తన నివాసానికి చేరుకున్నారు. 1000 కార్లతోనంట. ఇక బంజారాహిల్స్లో తన ఇంటికి చేరుకున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యులతో సహా కలిసి నిన్న చాలా ఆనందంగా గడిపారట. ఇక కుటుంబ సభ్యులతో కలిసి ఎమోషనల్గా అయిందంట. ఎమోషనల్ అయిపోయి కొన్ని రాఖీ కూడా కట్టిందంట. 19 రాఖీ పండుగ సందర్భంగా సోదరితో రాఖీ కట్టించుకోలేకపోయానంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. సో రాగానే అన్నకు రాఖీ కట్టిందట. ఇవాళ 10:30 సమయానికి, సుమారుగా 10 గంటల సమయానికి కేసీఆర్ ఫామ్ హౌస్కి కవిత వెళ్ళబోతుందంట. ఇక కవితకు సంబంధించిన వార్తలు ఇంకేమైనా ఉన్నాయి ఇతర పత్రికలలో?
ముత్యంలో బయటికి వస్తా, కడిగిన ముత్యంలో బయటికి వస్తా. ఐదున్నర నెలలు అన్యాయంగా జైల్లో నిర్బంధించారంటున్నదంట కవిత. అన్యాయంగా నిర్బంధించారు అంటే ఈ న్యాయస్థానాలు ఇవన్నీ కూడా లెక్కలేనట్టే. అన్యాయంగా నిర్బంధించారంటే న్యాయస్థానాన్ని మొదటి నుంచే విలువలేదు అనుకోండి. V6లో కవిత, వెలుగులో కవిత వార్త వేయలేదా? ఇది మరో నమస్తే తెలంగాణ అవుతుంది రాను. రైట్. ఉద్దేశపూర్వకంగా నాపై కేసులు, నిజం నిలకడగా తెలుస్తుంది. కేసీఆర్ నాయకత్వంలో ఇంకా బలంగా పనిచేస్తా. కవిత స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు, జాగృతి నేతలు. ఇక ఎయిర్పోర్ట్ ఇంటి వద్ద తరలి వచ్చిన నేతల అభిమానులు తల్లికి పాదాబంధం చేసి అన్నకు రాఖీ కట్టి భావోద్వేగము. సో సేమ్ వార్త ఎలా చూసినా కూడా. అయితే ఇప్పుడు తాజాగా ఒక విషయం బయటకు వచ్చింది. ఏంటది? కవితకు సంబంధించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మహిళా కమిషన్ ఫిర్యాదు చేసిరట. ఏమని చూద్దాం ఒకసారి. భారత రాష్ట్ర సమితి టు హానరబుల్ చైర్పర్సన్ తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్, సెకండ్ ఫ్లోర్ సంబంధించిన డీటెయిల్స్. ఇక మేడం, కంప్లైంట్ అగేన్స్ట్ డెరోగేటరీ స్టేట్మెంట్స్ అండ్ ఫాల్స్ బిట్రాయల్ ఆఫ్ బీఆర్ఎస్ లీడర్ శ్రీమతి కల్వకుంట్ల కవిత. దీనికి ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఒకసారి ఫోన్ చేసి పంపించమని చెప్పు. ఇంకొక లెటర్ కూడా ఉంటుంది. We the undersigned are the corporators of BRS party writing this complaint on behalf of ourselves and behalf of numerous other women's party cadre who are deeply hurt by and distressed by false and derogatory portrayal of our leader Srimati Kalvakuntla Kavita, who is an MLC in Telangana. ఇక్కడ వీళ్ళు ఏమంటారు అంటే, మేము మాతో పాటుగా ఇతర కార్పొరేటర్లు కావచ్చు, ఇతర పార్టీ కార్యకర్తలు కావచ్చు, మహిళా కార్యకర్తలు కావచ్చు, మేమందరం కూడా తనపై మాట్లాడుతున్నటువంటి మాటలకు కానివ్వండి, తనపై వస్తున్న తప్పుడు ఆరోపణలట, ఫాల్స్ డిరెగేటరీ పోర్ట్రైల్, తనపై తప్పుడు విధంగా పోర్ట్రై చేస్తున్నారట. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తప్ప, లిక్కర్ స్కామ్ అనే తప్ప, 5 నెలలు జైల్లో ఉండడం తప్ప, తిహార్ జైల్లో పలుసార్లు అనారోగ్యం పాలై ఎయిమ్స్కి పోవడం తప్ప, ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు ఇచ్చిన సిబిఐ ఛార్జ్షీట్లో పొందుపరచడం తప్ప, న్యాయస్థానం ట్రయల్ కోర్ట్ ఢిల్లీ హైకోర్టుకు సంబంధించి వాళ్ళ యొక్క బెయిల్ విషయాన్ని నిరాకరించడం తప్ప, దేని తప్పు? ఏం తప్పు జరిగింది? ఇలా ఏం తప్పు? ఎక్కడ చూడండి. ఇప్పుడు ఇది మన వార్తాపత్రికలు చూద్దాం. తప్పుడు వార్తలు ఏం రాసుకొచ్చారు? ఫాల్స్ అండ్ డెరోగేటరీ పోర్ట్రేల్ అంట, తప్పుడు విధంగా చూపించేటువంటి ప్రయత్నం అంట. Yesterday, certain individuals have been circulating posts in social media platforms, that is formerly known as Twitter, with false and misleading information portraying Sri Kalvakuntla Kavita in bad light by correlating her with a liquor bottle. So, liquor bottle పెట్టి తన యొక్క ఫోటో పెట్టిరంట. మరి ఫోటో ఎక్కడుందో ఆ లిక్కర్ బాటిల్ పెట్టి ఫోటో పెట్టిరంట. సో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిందని చెప్పి కొంత వికృతంగానే ప్రవర్తిస్తున్నారు. వాస్తవానికి లిక్కర్ బాటిల్ పెట్టి ఫోటో పెట్టిరంట. గతంలో ఒక పత్రిక కూడా లిక్కర్ బాటిల్ మధ్యలో పెట్టుకొని చుట్టూ బతుకమ్మ పాట రాశారు. అది తప్పు, మరి అంతా విచ్చలబెడతాన పనిచేయదు. సో లిక్కర్ బాటిల్ పెట్టి ఫోటో పెట్టిరంట. సో వారి మీద చర్యలు తీసుకోవాలని అడుగుతున్నారు. సో మోర్ ఓవర్ దే హ్యావ్ బీన్ మేకింగ్ అదర్ డిరోగేటరీ స్టేట్మెంట్స్ అక్యూజింగ్ హర్ ఆఫ్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ లిక్కర్ స్కామ్ డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ మ్యాటర్ ఈజ్ సబ్ జుడిస్ అండ్ షీ ఈజ్ అవుట్ ఆన్ బెయిల్. Until the court finds her guilty, she remains innocent and should not be subjected to such slander. అంటే ఇక్కడ ఏమంటున్నారు? Until or unless, ఇప్పుడు ఆవిడ బెయిల్ మీద బయటికి వచ్చింది, ద కోర్ట్ ఫైండ్స్ హర్ గిల్టీ, కోర్టు తనని నిందితురాలుగా గుర్తించి తను తప్పు చేసిందని చెప్పేంత వరకు, గిల్టీగా చెప్పేంత వరకు తను ఇన్నోసెంట్ అండ్ షుడ్ నాట్ బి సబ్జెక్టెడ్ టు సచ్ స్లాండర్. అప్పటి వరకు తనకు ఎటువంటి సంబంధం లేనట్టుగానే భావించాలి అంటున్నారు. అటువంటి కేసులకు సంబంధించి సంబంధం లేనట్టుగా భావించాలని చెప్పి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేశారు. యాజ్ ఎ ఉమెన్ క్యాడర్ ఆఫ్ ద బీఆర్ఎస్ పార్టీ వి టేక్ స్ట్రాంగ్ ఎక్సెప్షన్ టు దీస్ ఫాల్స్ అండ్ మలీషియస్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ నాట్ ఓన్లీ హర్టింగ్ అవర్ సెంటిమెంట్స్. సో ఇవన్నీ కూడా తమ సెంటిమెంట్లని, భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయన్నట్టుగా మహిళా కమిషన్ నోటీసులు జారీ చేశారు. ఎక్స్టెన్షన్ ఉందా దీనికి సదాకర్? వచ్చిందా? రైట్. సో మొత్తం మీద మహిళా కమిషన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ కొంతమంది ఫిర్యాదు చేశారంట నిన్నటి రోజున 28 తారీఖు. సో తర్వాత నా కేటీఆర్ ఒక ట్వీట్ చేసిండు, ఆయన అమెరికా పోతున్నట్టుగా ఆ ట్వీట్కి సంబంధించిన అంశం కూడా ఉన్నది.
ఆఫ్ టు ద యునైటెడ్ స్టేట్స్. నిన్న ఎమ్మెల్సీ కవిత నివాసం నుండి నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిన కేటీఆర్ డైరెక్ట్గా వెళ్ళిపోయిందట. సో 10 గంటల నుంచి 11 గంటల సమయానికి ఈరోజు కేటీఆర్ కవిత కేసీఆర్ కలిసే అవకాశం ఉన్నది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.